అన్నదాతల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగడుగునా ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఉదాహరణకి చూసుకుంటే గనక రైతు భరోసాని తీసుకుందాం. ఉదాహరణకి అది 4 ఎకరాల లోపున్నారు తొలుత, లేదు 10 ఎకరాల లోపంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు. పండించే ప్రతి ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం కింద అన్నదాతలు రైతుల ఖాతాల్లో వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు 15 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి ఎకరాకు 6,000 చొప్పున వారి ఖాతాల్లో పడినటువంటి. సో దీనికి పండించే ప్రతి ఎకరాకు తప్ప ఎక్కడ కూడా ఎకరాలు అనేవి లిమిట్స్ లేదు. ఖచ్చితంగా పండించే ప్రతి ఎకరాకి రైతు భరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుందన్నట్లుగా సాక్షాత్తు మనకు తెలుస్తున్నాయి, ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. ఎందుకంటే ఆర్బీఐ నుంచి రుణం తీసుకొచ్చి మరి ఈ ఖరీఫ్ సీజన్కి 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకుని గడిచిన వారం రోజులుగా ఇస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రికార్డ్ బ్రేక్ చేస్తున్నటువంటి రైతు భరోసా, 15 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ, 513.83 లక్షలు విడుదల చేసినటువంటి రేవంత్ సర్కార్ 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటన. గడిచిన సోమవారం నుంచి రైతు భరోసా నిధులు విడుదల. మొదటి రోజు 2 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా, ఇక ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా ఇస్తున్నటువంటి ప్రభుత్వం. మరొక వైపు ఓఆర్ఆర్లో లోపల ఉన్నటువంటి సాగుకు అనుకూలంగా లేని భూములు గుర్తింపు, దీనికోసం 93,000 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు నిలిపివేశారు. పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఎక్కడైతే సాగుకి అనుకూలంగా లేనటువంటి భూములకి సైతం రైతు భరోసా నిధులు కూడా విడుదల ఆపేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే అనర్హుల ఏరివేత, అర్హులను చేర్చుకునే ప్రక్రియ క్రమక్రమంగా చేసుకుంటూ పోతుందని అంటే కనుక ప్రస్తుతం అదే కనిపిస్తోంది. తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం కింద ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం నిధులను విడతల వారీగా వారం నుంచి వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం వరకు 9 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేసింది. తాజాగా 15 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. ఈ మేరకు ఈవేళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈరోజు మరో 513.83 లక్షలు విడుదల చేసినట్లుగా మంత్రి తుమ్మల వెల్లడించడం జరిగింది. మొత్తం 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లుగా మంత్రి తుమ్మల ప్రకటించారు. కాగా తొలి రోజు 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, అనంతరం 4 ఎకరాలు, 5వ రోజు 7 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులను జమ చేస్తూ వచ్చింది. ఇక మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా సాగు భూమికి రైతు భరోసా సాయం అందజేస్తామని మంత్రి తుమ్మల ఇటీవల ఓ ప్రకటనలో కూడా వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డును నమోదు చేసింది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈసారి వేగంగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తోంది. ఈసారి జూన్ 16న రైతు నేస్తం వేదికగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. తొలి 6 రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 7,770.83 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. శనివారం నాటికే రాష్ట్రంలో 9 ఎకరాల లోపు భూములు ఉన్న రైతులందరి ఖాతాల్లో ఈ నిధులన్నీ కూడా జమ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత 7 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయడం ఇదే మొదటిసారని అటు రైతులు ఇటు అధికారులు కూడా అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వానాకాలం పంటలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం గరిష్టంగా 169 రోజుల వరకు సాగదీసినట్లుగా గత రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2021లో 11 రోజుల వ్యవధిలో 7,360 కోట్లు జమ చేయడం రికార్డ్. కానీ రేవంత్ సర్కార్ అంతకంటే వేగంగా 6 రోజుల్లోనే ఏకంగా 7,770 కోట్లు పంపిణీ చేసింది. ఇలా 9 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ భావించింది. ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని అడుగడుగున వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరొక వైపు హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల 2.13 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని తాజాగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇక అందులో 93,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్స్, అలాగే సాగుకు అనుకూలం కాని భూములు ఉన్నాయని
రైతు భరోసా డబ్బులు నిలిపివేశామని కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మంచిదే, ఎందుకంటే సాగుకు అనుకూలంగా లేనటువంటి భూములకి రైతు భరోసా ఎందుకు ఇవ్వాలి? ఖచ్చితంగా. మిగతా 1.20 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా వర్తింపజేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2 లేదా 3 రోజుల్లోనే వారందరికీ కూడా రైతు భరోసా నిధులు పడతాయని కూడా ప్రకటన జారీ చేశారు. ఏ రైతులైతే భూమి సాగు చేస్తారో వాళ్లకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ సాగు జరుగుతున్న అన్ని భూములకు కూడా రైతు భరోసా వర్తిస్తుందని కూడా ప్రభుత్వం ఘంటాపథంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.